అయితే శరీరం కప్పుకోవటానికి దుస్తులు కానీ శరీరంలో ఉండే అవయవాలు కనిపించటానికి కాదు దుస్తులు మనం కొనివ్వాల్సింది. చాలా మంది తల్లిదండ్రులు ఆడబిడ్డలకి అవయవాలు కనిపించేటట్టుగా రోడ్డెంబడి పోయేవాడు కూడా నీ కూతుర్ని చూసేటట్టు చేసుకుంటావు. రిక్షా తొక్కేవాడు కూడా నీ కూతుర్ని చూసి టెంప్ట్ అయ్యేటట్టు చేస్తావు. శరీరం కప్పుకోవటానికి దుస్తులు అవసరం. అవయవాలన్నీ కనిపించేటట్టు లోక మర్యాదని పాటిస్తున్నామని దాని అర్థం. ఆడబిడ్డలు చక్కగా మంచి జుట్టు బాగా దూకొని పిన్ని సూదులు వేసుకొని పెట్టుకోవచ్చు. అది ఏం కర్మ. 2 ఏడ పెరుగుతారు మాటికి ఇట్లా అంటూ ఉంటారు. ఏం పోయే కాలం. ఒక పిన్ ఆడేస్తే పడి ఉండవా 2 ఎంటుకలు? అవన్నీ ఇట్లా అమ్మ చూస్తుంది, అది అయినా పట్టించుకోదు. నాయన చూస్తాడు, అది అయినా పట్టించుకోదు. లోక మర్యాదని మనమే నేర్పిస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి. ఇంకా చెప్పమంటారా? ఆడబిడ్డకి 3,000 4,000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనిస్తారు. పలసాటి బట్టలు. దయచేసి మన బిడ్డని ఎవరు చూడకూడదు. ఇంకా చెప్పమంటారా? లోకంలో మాకు మగమంగళ షాపులే తెలుసు. ఏడ చూసినా ఆడమంగళ షాపులు ఎక్కువైపోయినాయి. ఎక్కడికి పోయినా దోసకాయ కళ్ళల్లో పెట్టుకొని మూతెంత ఏదో పూసుకొని ఎల్లకే తలబడి చచ్చి ఉంటారు. శవమా బతికుందా అర్థం కాదు. ఆ కనుబొమ్మలన్నీ పెరికేసి కుష్ఠరోగంతో ఉన్నట్టు తయారయ్యి వస్తారు. దయచేసి వినాలి. లోక మర్యాద మంచిది కానే కాదు. బైబిల్ సెలవిస్తుంది, యాకోబు కాలంలోనే ఈ దరిద్రపు కొట్టు పనులన్నీ ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వ్యభిచారులు మీరు, యేసు ప్రభు రక్తంతో కడగబడ్డామని చెప్పి ఈ లోకాన్నంతా నెత్తినేసుకొని తిరుగుతారేంది మీరు? లోక మర్యాదను అనుసరించే ప్రతి వారు వ్యభిచారులే. దైవ జనాంగమా దయచేసి గమనించాలి. ఏ సంఘమైనా చూడు ఫ్యాషన్, ఏ సేవకున్నైనా చూడు ఫ్యాషన్, ఏ సేవకురాలనైనా చూడు ఫ్యాషన్. లిప్స్టిక్ ఎందుకు? దయచేసి గమనించి. వాళ్ళకి చలి ప్రాంతం, వారి పెదాలు ఆరుకుపోతాయి, అందుకని అదేదో పూసుకోవాలి. మరి మీకేమొచ్చింది రోగం? ఎండకు చచ్చిపోతా ఉంటే మీకేమొచ్చింది? పెదాలకు రంగులు అప్పుడే రక్తము దాగిన కుక్క పిల్లలాగా పెదాలన్నీ ఎర్రగా. ఏం కల్చర్ ఇది? అందుకే యాకోబు అంటున్నాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా? ఈ మాటలు మీకు బాగా అర్థమవుతాయనుకుంటాను. మీ నుండి బయటికి వెళ్ళిపోయిన వాక్యం పరిశుద్ధాత్మ తిరిగి మీలోకి, మీ కుటుంబంలోనికి వచ్చి మిమ్మల్ని లోకము నుండి బయటికి, మిమ్మల్ని లోకంలోకి పంపించిన అసాతాను కార్యాలను బయటికి పంపి మిమ్మల్ని అద్దరికి వెళ్ళటానికి బలవంతం చేసే కూడికలివి.